హలో. సార్ నమస్తే సార్. దోస్ సార్ బండి సంజయ్ గారండి. ఇది సార్ వాళ్ళ క్లీన్ వాళ్ళు. సార్ వాళ్ళ పిఎం సార్. సార్కి ఒకసారి ఇస్తారు సార్, సార్తో మాట్లాడండి. సార్ ఎక్తే అతను బిజీలో సార్ సార్ ఎక్తే అతను ప్రోగ్రామ్ లో ఇత్తి ఇత్య అర్థం కదా సార్. ఏక్తా యాత్ర. జైత్ర యాత్రలో ఉన్నారా? సార్ 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 ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారు సార్? సార్ హలో హలో. సార్, ఇప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారు సార్? అది ఫోక్సో కేసు అయింది కదా, ఎక్కడ ఉన్నారు నాకు సార్? తెలియదండి. అంటే కేంద్ర మంత్రి అబ్బాయి కదా సార్, మన మంత్రి కదా ఆయన, మన అందరి మంత్రి గారు కదా, వాళ్ళ అబ్బాయికి భద్రత లేకపోతే ఎక్కడ ఉన్నారు ఏంటి అని. వాస్తవమే. మీ- సార్ మీ మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది కానీ నాకు నా తెలియదు. బాధ ఏంటంటే, ఓకేనా? ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు తీవ్రవాదులు ఏమన్నా అలా ఏమైనా చేశారా, లేకపోతే కేసు అయినా దాంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడా, లేకపోతే దాచుకున్నాడా, ఇంకెవరైనా చేశారా అనేది నా బాధ. ఏమో తెలియదండి, మాకు కూడా అది గురించి వాళ్ళ ఐడియా లేదు. పిఏ అని అంటున్నారు సార్. మీరు అంటే గవర్నమెంట్ లీగల్ పిఏ గారు కదా సార్? అవును, కాబట్టి తెలియదు అంటారు. కాదు సార్, ఒకసారి సార్ని అడిగి నేను లైన్ లో ఉంటాను చెప్పరా, ఎందుకంటే ఆయన నా మంత్రి, ఆయన అబ్బాయి మంచుకుంటేనే మనందరం మీ మంచిగా ఉంటాం కదా. ఇంటెన్షన్ అర్థమైంది కదా, నేను చెప్తున్నా నాకు తెలియదు. ఓకేనా? ఒకసారి సార్కి ఇవ్వండి సార్, నేను అడుగుతాను. యాత్ర సారు ఏక్తా యాత్రలో ఉన్నారు. ఏమన్నా అని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ గారు అబ్బాయి మీ నిత్యారు, పేరేంటిది? మళ్ళీ యాత్ర మొదలు పెడితే ఆయనకి ఏమన్నా అయితే. పర్లేదు పర్లేదు, మీ పేరేంటిదండి? నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. శ్యామా అండి. ఓకే. యాత్ర అయిపోయినాక నేను వీలైతే ట్రై చేస్తాను, సార్తో మాట్లాడి చెప్తాను. ఓకేనా? ఒకసారి వీలైతే చెప్పండి సార్ ప్లీజ్. అదే బ్రదర్ చెప్తా అంటున్నాను కదా, మీకు చెప్తే అర్థమైంది అనుకుంటున్నాను. నాకు అర్థమైంది సార్. సార్ ఓకే. సార్ వాళ్ళ అబ్బాయి అయితే. హలో హలో. సార్ నమస్తే సార్. దోస్ సార్ బండి సంజయ్ గారండి. ఇది సార్ వాళ్ళ క్లీన్ వాళ్ళు. సార్ వాళ్ళ పిఎం సార్. సార్కి ఒకసారి ఇస్తారు సార్, సార్తో మాట్లాడండి. సార్ ఎక్తే అతను బిజీలో సార్ సార్ ఎక్తే అతను ప్రోగ్రామ్ లో ఇత్తి ఇత్య అర్థం కదా సార్. ఏక్తా యాత్ర. జైత్ర యాత్రలో ఉన్నారా? సార్ 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 ఓకే. ఇప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారు సార్? సార్ హలో హలో. సార్, ఇప్పుడు బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉన్నారు సార్? అది ఫోక్సో కేసు అయింది కదా, ఎక్కడ ఉన్నారు నాకు సార్? తెలియదండి. అంటే కేంద్ర మంత్రి అబ్బాయి కదా సార్, మన మంత్రి కదా ఆయన, మన అందరి మంత్రి గారు కదా, వాళ్ళ అబ్బాయికి భద్రత లేకపోతే ఎక్కడ ఉన్నారు ఏంటి అని. వాస్తవమే. మీ- సార్ మీ మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది కానీ నాకు నా బాధ తెలియదు. ఏంటంటే, ఓకేనా? ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు తీవ్రవాదులు ఏమన్నా అలా ఏమైనా చేశారా, లేకపోతే కేసు అయినా దాంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడా, లేకపోతే దాచుకున్నాడా, ఇంకెవరైనా చేశారా అనేది నా బాధ. ఏమో తెలియదండి, మాకు కూడా అది గురించి వాళ్ళ ఐడియా లేదు. పిఏ అని అంటున్నారు సార్. మీరు అంటే గవర్నమెంట్ లీగల్ పిఏ గారు కదా సార్? అవును, కాబట్టి తెలియదు అంటారు. కాదు సార్, ఒకసారి సార్ని అడిగి నేను లైన్ లో ఉంటాను చెప్పరా, ఎందుకంటే ఆయన నా మంత్రి, ఆయన అబ్బాయి మంచుకుంటేనే మనందరం మీ మంచిగా ఉంటాం కదా. ఇంటెన్షన్ అర్థమైంది కదా, నేను చెప్తున్నా నాకు తెలియదు. ఓకేనా? ఒకసారి సార్కి ఇవ్వండి సార్, నేను అడుగుతాను. యాత్ర సారు ఏక్తా యాత్రలో ఉన్నారు. ఏమన్నా అని చెప్పి ఇప్పుడు బండి సంజయ్ గారు అబ్బాయి మీ నిత్యారు, పేరేంటిది? మళ్ళీ యాత్ర మొదలు పెడితే ఆయనకి ఏమన్నా అయితే. పర్లేదు పర్లేదు, మీ పేరేంటిదండి? నా పేరు తెలంగాణ శ్యామ్ సార్. శ్యామా అండి. ఓకే. యాత్ర అయిపోయినాక నేను వీలైతే ట్రై చేస్తాను, సార్తో మాట్లాడి చెప్తాను. ఓకేనా? ఒకసారి వీలైతే చెప్పండి సార్ ప్లీజ్. అదే బ్రదర్ చెప్తా అంటున్నాను కదా, మీకు చెప్తే అర్థమైంది అనుకుంటున్నాను. నాకు అర్థమైంది సార్. సార్ ఓకే. సార్ వాళ్ళ అబ్బాయి అయితే